బాక్స్ ఏంటి? అదేంటి మమ్మీ మర్చిపోయావా? అదే సావిత్రత్త బాక్స్. శ్రీరామ్, శ్రీరామ్, నువ్వు నా అల్లుడువా? నువ్వు నా మేనల్లుడువా? శ్రీరామ్, శ్రీరామ్, చెప్పు శ్రీరామ్, నువ్వు పెద్దిరెడ్డి గారు, సునంద, చెప్పు చెప్పు. శ్రీరామ్, శ్రీరామ్ నా చెల్లెలు కొడుక. నా మేనల్లుడు ఇతనేనా? చెప్పు సునంద, సునంద చెప్పు. అంటే ఇన్ని రోజులు నీకే విషయం తెలిసి కూడా నా దగ్గర దాచావన్నమాట. నా అల్లుని నాకు అప్పగించకూడదన్న ఆలోచన నీ మనసులో ఏమైనా ఉండదా? మాట్లాడవింది. అన్నకొచ్చిన అనుమానం నిజమేనా? అన్నా, మౌనంగా ఉండాదంటే ఇందులో ఏదో మోసం ఉండాదన్నా. అల్లుడు అమెరికాలో ఉన్నాడని చెప్పినావు, ఫోన్లో కూడా మాట్లాడిచ్చినావు. అప్పుడు శ్రీరామ్ మా ఇంట్లోనే ఉన్నాడు. అంటే నువ్వు ఎవరితోనో ఫోన్లో మాట్లాడించి అల్లుడని నన్ను నమ్మించినావు. నిశ్చితార్థానికి కూడా అల్లుడు వస్తున్నాడని చెప్పినావు.
ఆ రోజు నిశ్చితార్థం ఆగకపోయి ఉంటే ఏ అనామకుండా పంపించి నల్లుడని నమ్మించుండేదానివి. ఏంటి సునంద ఇదంతా? ఎందుకు ఎందుకు మమ్మల్ని మోసం చేయాలని చూసావు? మాట్లాడరేంటండి? అడుగుతున్నారుగా. నేను చెప్తాను పిన్ని. తనకి ఓ కూతురుందిగా. తనింటి అల్లుణ్ణి చేసుకోవాలని ఆలోచించి మనల్ని తప్పుదోవ పట్టించుంటుంది. అంతే కదండి? అవునన్నా, వైషు చెప్పిందే నిజమై ఉంటాది. నిజమై ఉండడం ఏంటి బాబాయ్? అదే నిజం. ఆ రోజు శశి మన ఇంటికి వచ్చినప్పుడు బావ నాతో అలా ఉండేవాడు ఇలా ఉండేవాడు అని నన్ను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసింది. అప్పటికి నా మనసులో శ్రీరామ్ ఉన్నాడు కాబట్టి నేను దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాన్న. ఆ రోజు శశి ఎందుకు అలా మాట్లాడిందో నాకిప్పుడు అర్థమవుతుంది. ఈవిడికి ఖచ్చితంగా బావని తన ఇంటి అల్లుణ్ణి చేసుకోవాలనుంది. ఓహో, ఇంత కథ నడిపినావన్నమాట. ఈ పెద్దిరెడ్డినే బోల్తా కొట్టించాలని చూసినావన్నమాట. శత్రువుల మీద పగ తీర్చుకోనీకి నా అల్లుని తీసుకెళ్తున్నానని ఆ రోజు నన్ను నమ్మించినావు. అంటే నీ మనసులో ఇంత పగుండదని ఇప్పుడు నాకు అర్థమవుతాండది. ఏ విషయంలోనైనా పగన వదులుతానేమో గాని నా అల్లుడి విషయంలో నన్ను మోసం చెయ్యాలని చూస్తే మాత్రం విడిచిపెట్టను. పెద్దిరెడ్డి నమ్మితే ప్రాణం ఇస్తాడు, నమ్మక ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాడు. నిజమే, నేను మీ అందరినీ మోసం చేశాను. కానీ దానికి కారణం మీరు ఊహించింది కాదు. నేను ఎందుకు మీ దగ్గర నాటకం ఆడాల్సి వచ్చిందో చెప్తాను. విన్న తర్వాత మీరు నమ్మితే నా ప్రాణం నిలబడుతుంది, లేదంటే నా ప్రాణం నా చేతుల్లోనే పోతుంది. సూర్యని మా ఇంటి అల్లుణ్ణి చేసుకోవాలన్న ఆలోచన నాకు ఏనాడు లేదు. సూర్య,
అల్లుడి పేరు సూర్యనా? అవును. వాడి పేరు సూర్య. ఆ రోజు లెటర్లో రాసినట్టు వాణ్ణి ఎప్పుడు మీకు అప్పగిస్తానా అనే ఆలోచనే ఉండేది. కానీ మీకు నేను కనిపించేటప్పటికీ సూర్య నా దగ్గర లేడు. నా అన్న వదిలిన చావుకి కారణమైన ఆనంద్ వర్మ స్నేహితుడు సుబ్రహ్మణ్యం సూర్యని కిడ్నాప్ చేశాడు. ఆ రోజు నుంచి సూర్య వాడి దగ్గరే ఉన్నాడని భ్రమపడుతూ వచ్చారు. నేను ఈ ఇంటికొచ్చినప్పుడు కూడా మిమ్మల్ని కాపాడిన శ్రీరామ్ అనే వ్యక్తి ఉన్నాడని తెలుసు కానీ వాడే సూర్య అని నాకు తెలీదు. తెలుసుంటే ఈ పాటికే ఆ నిజం మీకు తెలియజేసేదాన్ని. నిశ్చితార్థం రోజు అల్లుణ్ణి మీ ఇంటికి పంపిస్తానని ధైర్యంగా చెప్పానే గాని ఆ పరిస్థితిని ఎలా అధిగమించాలా అని ఒంటరిగా అక్కడ నరకం అనుభవించానండి. జానకిని వెతుక్కుంటూ వీళ్ళు హైదరాబాద్ రాకపోయి ఉండుంటే ఇప్పటికీ నాకు నిజం తెలిసుండేది కాదు. ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉన్న శ్రీరామే మన అల్లుడు సూర్య అని నాకు తెలిసిన తర్వాత నా ఆనందం అంతా ఇంత కాదు. కానీ ఆ నిజం మీకెలా తెలియచేయాలో తెలియక నా బాధని నా కూతురుతో పంచుకున్నాను. నేను పడే వేదనని మీకు తెలియచేయాలని సూర్య మీ అల్లుడు అని తెలియడం కోసం మీ ఇంటి గుర్తుగా వదిన దాచుకున్న బాక్సులో ఈ సీడీని పెట్టి చిన్న ఫ్రెండ్కిచ్చింది. ఇప్పుడు కూడా నేను ఉన్న పళంగా బయలుదేరి రావడానికి కారణం నేను చెప్పకుండా సూర్య మీ అల్లుడని మీకు తెలిస్తే మీరు నేనొక మోసగత్తని అనుకుంటారని, నా మీద చూపించిన అభిమానాన్ని ద్వేషంగా మార్చుకుంటారని పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. నేను మీ కుటుంబంలో ఒకదాన్నే పెద్దిరెడ్డి గారు. నాకు మీరు తప్ప ఈ ప్రపంచంలో బంధువులనే వాళ్ళే లేరు. సూర్యని బాధ్యతలా పెంచాను గాని ఉన్న ఈ కాస్త బంధాల నుంచి కూడా దూరం చేయాలని నేను ఏనాడు అనుకోలేదు. సూర్య అమెరికాలో ఉన్నాడని మీతో అబద్ధం చెప్పడం నేరమే. కానీ వాడు ఇక్కడే ఉన్నాడని తెలిస్తే నేను ఆ నేరం చేసే అవసరమే ఉండేది కాదు. మనసులో క్షోభని అనుభవిస్తూ ఉండే పరిస్థితి వచ్చుండేదే కాదు. వాడు వాడు మీ ఆస్తండి. ఆ ఆస్తికి ఇన్ని రోజులు నేను కాపలాదారుగా ఉన్నాను. కానీ ఏ రోజు యజమాని కావాలని అనుకోలేదండి, అనుకోలేదు.
25 ఏళ్ల మీ అందరి ఎదురుచూపులని మీ కళ్ళ ముందుంచాలనుకున్నాను గాని వాడు మీ మధ్య ఉన్నాడన్న విషయం నాకు తెలియలేదండి. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది తప్ప, క్షమించరాని నేరమా? నిజాన్ని దాస్తూ నాకు నేను ఆత్మద్రోహం చేసుకున్నాను కానీ ఏ రోజు మీకు ద్రోహం చెయ్యలేదండి, చెయ్యలేదు. ఇప్పటికీ మీరు నన్ను తప్పుగా అనుకుంటే, నేను పాపం చేశానని మీరు నమ్మితే ఈ క్షణమే నా ప్రాణాలు వదిలేస్తాను. ఆవేశంలో అనుమానించినాను కానీ నువ్వు పడ్డ బాధ విన్న తర్వాత నీ స్థానంలో ఎవరున్నా అట్టాగే చేసిండేవాళ్ళు అనిపిస్తా ఉన్నది. నన్ను క్షమించమ్మా. ఇన్నేళ్లు నా అల్లుని కంటికి రెప్పలా కాపాడినందుకు అభినందించాల్సింది పోయి అనుమానించినాను. ఎట్టగైతేనే నీ కూతురు చేసిన పని వల్ల శ్రీరామే నా అల్లుడు సూర్య అని తెలిసినది. నా అల్లుడు నా ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తాడని కళ్ళల్లో ఒత్తిడి పెట్టుకొని చూశానయ్యా. కానీ ఆ మనిషి నా ఇంట్లో తిరుగుతున్నా పోల్చుకోలేకపోయాను. ఆ దేవుడున్నాడయ్యా, ఆ దేవుడున్నాడయ్యా. నా మేనల్లుని ఇంటల్లుడుగా చేసుకోలేకపోతున్నానన్న బాధ నా మనసులో యాడ్నో ఉండేది. కానీ నా ఇంటికి కాబోయే అల్లుడు నా మేనల్లుడేనని తెలియచేసినాడు. రే రే చిన్నా, మన సావిత్రి కొడుకురా, మన సావిత్రి కొడుకురా. ఏంటయ్యా అట్టా చూస్తాండావు? నీ గతం తెలుసుకోవాలా, నీ గతం తెలుసుకోవాలని ఆరాటపడినావు కదా. ఇదేనయ్యా నీ గతం, మేమేనయ్యా నీ కుటుంబం, మేమే. ఇదంతా నిజమేనా? వాళ్ళేనా తల్లిదండ్రులా? అవును సూర్య,
సూర్య సూర్య ఎడకలు ఎడక ఇన్ని దినాలు నువ్వు తల్లిదండ్రులకు దూరం కావడానికి కారణం నేనే. నా మూర్ఖత్వం వల్లే నువ్వు తల్లి ప్రేమకు నోచుకోలేకపోయావు. నన్ను క్షమించు అల్లుడు, నన్ను క్షమించు, నన్ను క్షమించు.